ఎప్పుడు ఫోన్ ఒత్తుకున్నాడు కాదు, అప్పుడప్పుడు పత్తాలాడ ఉంటాడు డాడీ. చెప్పు చెప్తా బాగావు. ఇప్పుడు వినిపించినావా నాకు వాడపావు. ఏం మాట్లాడుతున్నావురా? మెంటల్ గానా చెప్పి తినక పిసపిసడుతావు. నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? దున్నడానికి ట్రాక్టర్ రాబట్టే మళ్ళీ నేను పోయి చేసేదే ఉంది డాడీ. చెప్పు తెగదా కొడతా గాడిది. నువ్వే బాధపడతావు చెప్పు తెగిందని. ఏందా తమాషా? ఈ పిస మాటలే పని చేయి. నారు మాడుతుంటానికి ట్రాక్టర్ అవుతున్నాడు, చెంది పోరా. ఇగో గిసోటి పనులు చెప్పకూడా నాకు, నేను మోను. ఎందుకోరా? ఇంటికాడ ఉండి చేతులు నేను పీకుదామనా? ఇగో డాడీ ఇట్లా మాట్లాడకు, ఇట్లా మాట్లాడితే నాకు కోపంతో చెప్తానా. కోపం అంతే కోల్పి నాకురా, అట్లా బుద్ధి వస్తుంది నీకు. ఇక్కడ పని చెప్తా వాళ్ళు ఎరుగొస్తుంది పొలానికి. ఊరి మీద కూడా ఎన్ని రోజులు తిరుగుతావురా? పొలం కాడుకొని నారు మట్టి దున్నిపిస్తున్నావు గంతే. అలా నేను బోర్ అంటే ఇంటలేమైందే, నేను పోనేమో గంతే. ఓ వారా ఎందుకు అంటే కొడతానమైందే, ఇంటికి రానుకో. ఎటు పోతావో పోరా. ఇలా చేను కాడు కోకున్నా మంచిదే, నిండే కనిపెట్టుకుంటుంటా. ఇలా పని మునిగా మంచిదే. అక్క నీ అంగి పెట్టుకున్నావానే? పెట్టుకున్నా. తువ్వాల కూడా పెట్టుకున్నా. మరి నా తువ్వాల పెట్టినావా? పెట్టినా. ఇవాళ ఎండ బాగా కొడుతుంది. ఎండ బాగానే కొడతాను బిడ్డ. ఇవరకే పొద్దు బొమ్మానంగా ఎక్కింది. పోదాం రాని మెల్లమెల్లగా. అవునే నానమ్మా, చెల్లె నువ్వు నేను ముగ్గురమే ఒప్పుకుంటా పోతాన్నాం. మన ముగ్గురికి అవుతుందా అనే తప్పుడు ఇంకా కైకిలో పిలుస్తేమావు. పిలిచిండే టైంకు తప్పించిండ్రు. పిలిచినవా? ఎవరిని పిలిచినవే? ఏగా రంకుల రజిత, పాసివంట్ల పవలికను, ఎండిపోయిన ఏవలాతను పిలిచిండే. అబ్బో దండోళ్ళనే పిలిచినావు గానే పనిగాళ్ళ పిడతలను. పిడతలో పనికత్తనని ఏళ్లకు తప్పించిండ్రు వాళ్ళ దినాలు గాను. నానమ్మ వాళ్ళు ఎట్లయితే అత్తాన్ని తప్పించిర్రో నువ్వు కూడా రేపు మళ్ళా పనికి విలువు. తీరో టైంకి వచ్చినాక పని లేదని చెప్పు. అట్లయితే వాళ్ళకి బుద్ధి వస్తుంది. వాళ్ళు ఇంట్లో పీనిగల్లా ఇంకా అలా పిలుస్తానా బిడ్డ? పోదాం పని, మనమే తవ్వుకుందాం. సరే తమ్ముడు స్కూల్ కోలేదారా? పోలే. ఎందుకు? ఎందుకంటే నేను కాలేజ్ కాబట్టి. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే నీ హైట్కు నువ్వు చదివే చదువుకి ఏమైనా సంబంధం ఉందారా? ఏం చేయమంటావు అన్న, ఏజ్ పెరుగుతుంది కానీ మనిషిని పెరుగుతలేదు. ఏమైనా మార్గం ఉంటే ఎప్పుడు అదే పెరిగేందుకు. ఇక పోయిపోయిన అన్ని అడగాలి పెరుగుడు గురించి. అవు నువ్వు కూడా చిన్ననే ఉన్నావు కానీ ఈ చిన్న ఉండుడేమో గాని ఈ కాలేజీలో ఇజ్జత్ పోతుంది. ఇక మా క్లాసులో ఉన్నాడు ఒక్కొక్కడు గొడ్లు ఇజ్జత్ పోతుంది నాది. పోతున్నా నవ్వు చేద్దామా అంటే అలా భుజాల కాడికే ఉన్నా. అలా మందలిస్తే తమ్ముడు అంటారు. ఇక నాకు తగ్గట్టు పొట్టిగా వచ్చింది. ఆ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఈ అన్న వినా అది అటే వీకింది, పత్తకలేదు. సిగ్గులేదు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ నువ్వు నవ్వుతే నీ ముఖంలో పన్నే కనిపించినట్టున్నది. అది అందుకే భయపడి వినట్టున్నది. వీడు గింతలేనికి లవ్వాట లవ్వు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లవ్ చేస్తారే? ఏజ్కున్న లవ్కేం సంబంధం? నువ్వు భలే మాట్లాడతావు. తిరుమల ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఫేమస్ అవుతానోలే. నీ వీడియోలకు పొట్టు లైక్స్ వస్తానయ్యా. లైక్లే కాదురా నాయన, రాంగ్ కాల్స్ కూడా వస్తాను. ఈ పొట్టు రాంగ్ కాల్సా? ఏం రాంగ్ కాల్సు? ఎవడెవడో ఫోన్లు చేస్తారు. పొద్దుగా మొదలు పెడితే రాత్రి 12 దాకా పెద్ద తలకాయ నొప్పి అవుతుందిరా నాకు. ఫోన్లు చేస్తారా? చేసి ఏమంటారా? ఒకడు ఫోన్ చేసి అన్న పత్తితులకు రేట్ ఎంత అంటాడు. ఇంకోటి ఫోన్ చేసి అన్న నువ్వు వీడియో మస్తు చేస్తావు కానీ పేరేందే అంటాడు. ఇంకొకటి ఫోన్ చేసి అన్న నీ ముఖం మీద ఎవడు మింగిండే అంటాడు. నాకు పిసరెత్తాందిరా, అందుకే పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతానా. నా నెంబర్ ఇచ్చింది ఎవడో తెలియాలి కానీ పొట్టు చంపుతా. సరే మరి పోయేస్తా, నాకు లేట్ అవుతుంది. పోయిరారా? ఓ శ్రీకాంత్ అన్న నీకో జోక్ చెప్పన్నా? ఏందో చెప్పు. ఆ నెంబర్ ఇచ్చింది ఎవడో కాదు, నేనే. నువ్వా? పత్తిలో అమ్మటో నెంబర్ ఇవ్వమన్నారు. ఈ నెంబర్ ఇచ్చిన ఓళ్ళు అడిగిన ఈ నెంబర్ ఇచ్చిన.
నీకొక జోగు చెప్పన్నా? చెప్పే. చెప్పుతే ఆగకుండా రుకుతావు. అంత పెద్ద జోకా చెప్పు. చెప్తా. అరే తిరుమల్, నీ నెంబరు అందరికి ఇచ్చింది ఈడేనాట్రా? మొత్తడు గుంప ముంచినవా అన్న, నీ నోట్ల మాట అలానే అయిపోయి. అబ్బా బాడుకావు నువ్వేనారా ఈ సంగతి చెప్తావు. ఏమైందిరా బాగా నవ్వుతావు? చెప్తే నవ్వుతాగా. ఏమైందిరా రాజుగా టీషర్ట్ తినిగింది? సిరిగలేరా సింపిర్రు. సింపిన్రా? ఎందుకురా? కరాటే మాస్టర్ పిల్లం పవిత్రలేదా? ఉంది, ఎందుకు లేదు? కత్తిలా ఉంటది. దానింటి ముంగడికెళ్ళి రాగా ఆ పవిత్ర రాజు మా టీవీ ఖరాబ్ అయింది చూసిపోదురా అని లోపలికి పిలిచింది. సరే ఈ ఊళ్ళో నన్ను మించిన టీవీ ఆపరేటర్ ఎవడున్నాడని దాని సంగతి చూద్దామని లోపలికి పోయినా. ఎవరి సంగతిరా? పవిత్ర సంగతా? కాదా టీవీ సంగతి. ఓ టీవా? నేను బాగురా. ఆ తర్వాత ఇంట్లో చీకటిగా ఉంది, లైట్ అన్నాక లైట్ వేసింది. అది నా చేతికి రిమోట్ ఇయ్యంగా దాని చెయ్యి తలిగింది. కథ నా వల్లంతా కరెంటు వాకింది. తర్వాత ఫీజు పోయింది. అయ్యో ఒంట్లోనా? కాదా ఇంట్లో. ఇంట్లోనా? నేను బాగురా. చెప్పు 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 చెప్పు. అది నన్ను గట్టి గవలించుకుంది. నేను అనుకుంటున్నా నేను కూడా గట్టి గవలించుకున్నా. ఎవరితో పుచ్చి చెప్తాను వారా? చెప్పు చెప్పు. అన్నీ ఉన్నావా? కొంచెం ముందుకు పోయినావా? ముందడుకోదన్న మూమెంట్లా ఒక తెల్ల లైట్ దగ్గరికి వచ్చిందిరా. కొంపేసి దయమారా? దెయ్యం కాదేం కాదురా, దాని మొగుర్రా కరాటే మాస్టర్. కరాటే మాస్టరా? దాని తర్వాత ఏమైందిరా? ఏమవుడేందిరా, ఆడికైనా మా గురి జాలి చెప్తూనే ఉన్నాడు. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు అని. ఇంటనా దాని మొగుడు రాగానే అది మాట మార్చిందిరా. ఏమండి ఇటు నన్ను బలవంతం చేస్తానండి అని. కథ ఆడు కుక్కరి కొట్టినట్టు కొట్టిండ్రా. అవి దెబ్బలు కాదురా, కరాటీ. అరే నువ్వేం బాధపడకురా, ఇంకా నయ్యం కొట్టిడ్చి పెట్టారు సంపలే పాటు. అబ్బో పవిత్ర భలే డేంజర్ ఉందిరో. ఇంకోసారి అటు మొక్కన ఇట్లా పోయావు ఇంకా పోతా అనరా. వదినే ఏం కూర? చికెన్ చికెన్. చికెనా? గదే వాసన వస్తుంది. రమ్మంటవా తినడానికి? మీ అన్నకు నాకే చాలదు కూర. అయ్యో మీ ఇద్దరు మంది తెచ్చుకున్నారా? నువ్వు ఎక్క తక్క తెస్తే అయిపోవు. ఏ కాలనే అడుగుతానవరా, మనం చేసుకోరాదా? చేసుకుందావా? అయితే వెరైటీగా ఉండాలి, తింటే కప్పు కనిపించాలి. వెరైటీగా? ఆలోచించు ఆలోచించు. వెరైటీగా అంటే చికెన్ పకోడీ చేసుకుందావా? ఏ అద్రా, ఇంకా వెరైటీగా. అరే కుండ చికెన్ చేసుకుందామరా? వారా గుండె చికెన్ మంచిగా ఉంటుందట. ఎప్పుడు చేసుకోలే, చేసుకుందా? చికెన్ ఏమైందే? 4-5 సార్లు తవ్వేవరక నెరిపడ్డారా? రాని సౌకర్యం తవ్వుతావా? తవ్వి తవ్వి చేతులు నొత్తాన్నాయా నాన్నమ్మ? నాకు నడువు నొత్తాందే. నడుము నొత్తందా? ఈ వయసులే గిట్లనే పడుతుంది. నా వయసు వచ్చే వరకు మంచాల నుంచి లేస్తారో లేవరో, కట్టెలు పట్టుకొనే నడతారు కావచ్చు. ఏం పోరగాల్లో ఏమో, తినరు మన్ను లేదు, మందుల కూళ్ళు తిని సాత కాదా అని అంటారు. గడిసేపు నీడ కూర్చుంటూ పోని, నేను తవ్వుతా కానీ. సరే నానమ్మా.
ఉంటే చిట చిట పెడతలేదా అనే ఇప్పుడు పాటు ఏ ఘోరంగా చిట చిట పెడుతుంది. రమ్య, శ్రీకాంత్ గారు చికెన్ అడుతున్నట్టున్నారు గారే. అవునా, నాకు కూడా అప్పటి నుంచి కమ్మటి వాసన వస్తుంది. కానీ ఈ సేన్లలో చికెన్ వాళ్ళు అంటారు అని సపడేకున్నా. ఆళ్ళే అవి అక్కడ వండుతారు. ఏ వాసనే? చికెన్ వాసన వస్తుంది నానమ్మా, నీకు అత్తలేదా? నాకే వాసన వస్తలేదు. అయినా నీది ముసలు ముక్కేనా, నీకేం వాసన వస్తుంది? చెప్పిన కదా, నా వయసు వచ్చే వరకు నీకు ఆ ముక్కు కూడా ఉండదు. రమ్య, లైఫ్ అంటే ఆళ్ళదేనే, ఇష్టం వచ్చినట్టు ఉంటారు, ఎటంటే అటు పోతారు, అలా అడిగేటోళ్ళే ఉంటారు. ఇక మనమైతే ఇంట్లో నుంచే వెళ్ళనియరు మనల్ని, ఎప్పుడు బోళ్ళు గోకలు దవ్వుకుంటూ ఉండాలి. చి, ఈ ఆడ జన్మే వేస్ట్, మొగళ్ళై పుట్టినా అయిపో. ఏం మాట్లాడుతుండ్రే? ఆడి పుట్టుక వేస్టా? ఆడిదే లేకుంటే జన్మన్న పదానికి అర్థమే లేదు. ఆడిది లేకుంటే ఈ లోకాన్న సృష్టే లేదు. ఆడిది లేకుంటే భర్త సంతోషంగా బతుకుతాడానే? బతకడు. ఎందుకంటే భార్య ఉంటేనే భర్త సంతోషంగా ఉంటాడు. ఆడిదంటే సంతానమే. సంతానం అంటే కుటుంబం. కుటుంబం అంటే బంధాలు, బంధుత్వాలు. ఇదే జీవితం అంటే. ఇది ఆడజన్మకే సాధ్యమే. అపరూపమైన ఆడజన్మనే వేస్ట్ అంటారా? తప్పైందే నానమ్మా. అనేటి అన్ని అంటారు, మళ్ళా తప్పైంది అంటారు. ఆ నీళ్ళిటి తాగుతా. రమ్య, మనం కూడా ఆడుకోదాం పాయే. చికెన్ వాసనకు మనసునే పడతలేదు, మనకు కూడా కొంచెం ఏమందాంపా. సరేపా, చున్నేసుకోపోదాం. ఉమ్మటి వాసన వస్తుందిరా. మంచి ఉడికిందారా? ఉడికింది. ఈ చూతా చూస్తారా ఉడిగా ఉడికిందా మంచిగా? మస్తురా. ఉడికిందా మంచిగా? మస్తు ఉడికింది. అబ్బా ఎయిరా ఇక దెబ్బ దెబ్బ తిందాం మరి. ఒక్కసారి అయిపోయింది, తిందాం. చికెన్ వాసన మస్తు వస్తుందిరా. ఏడాడుతారా రాజుగా? కనబడతలేదా? కుండల్ని ఆడుతాం. ఏంది కుండల్లా? కుండల చికెన్ వండిరాట. మీకేమన్నా పిసిలేసిందానే? ఎందుకు నవ్వుతారు? కుండల చికెన్ ఆడతారంటే నవ్వు రాదారా? ఇక్కడ అయ్యో, ఆ చికెన్ డ్రమ్ములల్లా, చెంబులల్లా, బకెట్లల్లా అంటే పేరు. వాళ్ళు చెంచాలు కూడా అంటారే. కొంటలే. ఏ ఆపరే, మీ నవ్వని చూస్తే ఆ డ్రమ్ములు చెంబులు అన్నారుగా, అలానే దీనికి సాగుబుద్ధి అవుతుంది. ఓరిని, నువ్వు డ్రమ్ములు చెంబుల దాకా పోయినా వారా? వీళ్ళ నవ్వుని చూస్తే నాకు ఈయనే పిడిచచ్చేటట్టుంది. లక్ష్మి, ఇది కుండలంటే చికెన్, ఇది కుండ చికెన్ అంటారు. ఏంది కుండలు అండుకుంటారా? అది ఎట్లా అండుతారు? కుండ చికెన్ అంటే ఇంటికాడ గంజల కచ్చ నూనె పోసి అండినట్టు కాదు. చికెన్ లా మాల్ మసాలా కలిపి కుండలేయాలి. సుక్క నూనె వేయకుండా నీళ్లు వేయకుండా అండేదే కుండ చికెన్. నూనె వేయకుండా నీళ్లు వేయకుండా కూర ఎట్లుడికి పాడైతుందిరా? అసలు అది ఎట్లుంటది? మంచిగా పడైతుంది. నడు రించాలి. వాళ్ళకు దీని టేస్ట్ తెలియదురా, గందికి ఎట్లా పడతారు? దీని టేస్ట్ వాళ్ళకి తెలిసిందనుకో, ఇంటికాడ గంజలు పెట్టుకొని అండరు, కుండలు పెట్టుకొని అనుకుంటారు. అబ్బా, అంత మంచిగా ఉంటదారా? అబ్బా, మాకు కూడా కొంచెం పెట్టుర్రా, తింటాం ప్లీజ్. తినులే చక్క నడువు రెడికెళ్ళి. అరే మీరు కూర్చోరా, తిందాం. నడు. నడురి. ఇంకీ నడురైందా మీరు? నడుచుడా? మేము నడవం. మేము ఈయన్నే దయ్యానికి ఎట్నాడు చూస్తాం. మీకు కక్కుడు ఎరుగుడు పెట్టాలా, రేపు లేవనే లేవద్దు. లక్ష్మి చూడే. చూడుర్రి, మీరు చూసినంత మాత్రాన మాకేం కాదు. ఎక్కడి నుంచి వచ్చి నువ్వే కాలం అంటారు. అరే నాకు అది గిన్నె గిన్ని. నాకు కూడా మినకాయ. డాడీ డాడీనేరా
నారుమాడి కాడ కొమ్మంటే ఈ బావనకూర సోపతి బట్టి దావతులు చేసుకుంటున్నారా శ్రీకాంత్ ఇట్రా నేను రాను. మీరు రాకపోతే అక్కడికి చీపంత వాళ్ళు కొడతా అయితే అత్త నాగు కొట్టే నీ కొడుకు కొడుకో నన్ను ఎందుకు కొడతాడు? మిమ్మల్ని కొడితేనే నా కొడుకు సెట్ అవుతారా ఎవరో రాజుగా ఈ సంగతి ఏందిరా ఇగో బాబు ఇగో నన్ను కొడితే మంచిగా ఉంటే చెప్తానా మా అయ్య చెప్పిన అనుకో పెద్ద పంచాయతీ పెడతాం. అబ్బా మీ అయ్యే చెప్తా మీ అయ్యనే అయిపోయినరా నా కొడుకు ఎక్కడ కనబడతారండి ఎయ్యమని అయ్యో నీ అయ్యా నువ్వే తండ్రివిరా నువ్వు కొట్టింది కాక మందితో కూడా కొట్టిస్తావారా అప్పు మొగుళ్ళే గుట్టందేనా ఏమైంది పని చేయకపోతే ఊకిట్లా కొడతారు. ఏ తండ్రి అయినా కొడుకును కొట్టాలి ఇట్లా కష్టపెట్టాలని అనుకోర్రా మీరు ఇట్లా ఆగమై తిరిగితే రేపంటే మీరు లేని రోజు మీరు ఎట్లా పడతారు బిడ్డ మేము ఉన్నప్పుడే మీకు 4 పనులు నేర్పిస్తే రేపు పెళ్ళైనాక పిల్లని చదువుకొని మాకు బుక్కడంత బువ్వ పెడతారని ఆశ బిడ్డ ఎదుగుతున్న కొడుకులు గొప్పలు వాళ్ళని కోరుకుంటాం కానీ ఇట్లా దావతులు చేసుకుంటూ ఆగమైతే ఎట్లరా అరే చేసుకోర్రా ఎప్పుడన్నా ఒకసారి మేము వద్దంటావా పని చేసుకోరి పైసలు కూడా ఫుల్ ఉంటాయి అరే ఎదుగుతున్న కొడుకులు గొప్పలు కావాలని కోరుకుంటావరా మీరేంద్రా దావ దాటినా తిరుగుతారు అరే పని చేసుకోర్రా ఎప్పుడన్నా ఒకసారి మనసు పుడితే దావ చేసుకోరి మేము వద్దంటావా అరే పని చేసుకోర్రా పని చేసుకుంటే ఇంత పని ఉంటుంది మీకు ఇంత పైసలు ఉంటాయి ఇంత బతుకుదేరు ఉంటుంది బిడ్డ అరే శ్రీకాంత్ అరే రాజు మీ ఇద్దరు కూడా నా కొడుకు లెక్కనేరా మీరు చెడిపోవద్దని మీకు కొడుతాం తిడతాం అంతేగాని మీకు ప్రేమ లేదని కాదురా అరే వీలైతే పని చేసే పనులు ఎంజాయ్ లేం కోర్రా సారీ డాడీ రమ్య వాళ్ళు మంచి ఎమోషనల్ మూడ్లు ఉన్నారే మనం కుండ పట్టుకొని పోయి ఇంటికాడ తిందాంపా. అరే మన కుండ చికెన్ పట్టుకపోతాండ్రా. ఓ మై గాడ్ ఇంటర్నేషనల్ డామేజ్